నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. చంద్రబాబు పచ్చి అవకాశవాది, అధికారం కోసం దేనికైనా తెగిస్తారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తిరుమల మహాప్రసాదం విషయంలో చంద్రబాబు చేసింది ఉత్త ప్రచారమేనని సిబిఐ రిపోర్ట్ ద్వారా వెల్లడైన నేపథ్యంలో గురువారం రాంబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తిరుపతి లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేశారు. లడ్డూలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ దుష్ప్రచారం చేశారు. మా మీద కేసులు పెడితే ఎదుర్కొంటాం, కానీ దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు అవకాశవాది, అధికారం కోసం ఆయన ఎంతకైనా తెగిస్తారు. ఈ విషయం మరోసారి రుజువైందని చెప్పారు. చంద్రబాబు ఆరోపించినట్లుగా తిరుమల ప్రసాదంలో ఎక్కడ జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. చంద్రబాబు శ్రీవారిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయొచ్చా? మీ సమయంలో జరిగిన పాపాలు మాపై రుద్దుతున్నారు. ఇందుకు గాను ఆ వెంకటేశ్వర స్వామి నిన్ను క్షమిస్తాడా అని అంబటి వ్యాఖ్యానించారు. ఎంత విచిత్రంగా అనిపించేటటువంటి అంశం, చాలా పెద్ద అంశం. రాష్ట్రంలో ఇవాళ దీని మీద ప్రతి చోట చర్చ జరుగుతున్నటువంటి అంశం. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది హిందువులకు అతి పవిత్రమైనటువంటి దేవాలయాల్లో అగ్రగామిగా నిలబడేటటువంటి దేవాలయం. ప్రపంచవ్యాపితంగా ఉన్న హిందువులు వెంకటేశ్వర స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మీరు చూశారు కదా, సిలోన్ నుంచి, మలేషియా నుంచి హిందువులు వస్తే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోకుండా వెళ్ళరు పెద్దలందరూ కూడా. అంత పవిత్రమైన పవర్ఫుల్ గాడ్ ఈజ్ వెంకటేశ్వర స్వామి. మన అదృష్టం, ఆయన మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు. రాష్ట్రం అనేక సార్లు విడిపోయినా, మెడ్రాస్ నుంచి విడిపోయినా, తెలంగాణ నుంచి బయటకు వచ్చినా వెంకటేశ్వర స్వామి మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉండటం అనేది నిజంగా ఆంధ్ర ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని భావిస్తాను నేను. అలాంటి పవిత్రమైనటువంటి దేవాలయం దురదృష్టం దాన్ని రాజకీయంగా పొలిటికల్గా అందుకున్నారు. జనసేన అధిపతి మెట్లు కడిగాడు. ఎంత దుర్మార్గం అండి. అంతేకాదు, ఇక్కడ ఇది శ్రీరామ జన్మభూమికి పంపించినటువంటి లడ్డూల్లో కూడా ఇదే పంది కొవ్వు, పశువుల కొవ్వు కలిసింది, అది కూడా తినేశారని చెప్పారు. ఎంత అపచారం అండి. ఇది నిజమా? ఇది వాస్తవమా? దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది, ఒక సిట్ని ఏర్పాటు చేసింది, ఎంక్వైరీ చేయమంది. ఇవాళ ఎంక్వైరీ రిపోర్ట్ కోర్టులో సబ్మిట్ చేశారు. ముందుగా అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. మీ అందరికీ తెలుసు, అంజుమన్ ఇస్లామియా ప్రాపర్టీ గురించి 71.57 ఎకరాల గురించి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ దాన్ని కూటమి ప్రభుత్వం లాగేసుకోవడానికి పన్నాగాలు పెంచేస్తే దాన్ని వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆందోళన చేస్తుంది. సో దాంట్లో భాగంగానే 30వ తారీఖున మరి మధ్యాహ్నం 2 గంటలకి నమాజ్ తర్వాత ఒక ర్యాలీగా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇద్దామని చెప్పి మరి ఆ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. కానీ అదే రోజు మరి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి గుంటూరు జీజీహెచ్కి వస్తున్నారని చెప్పి మరి ఒక ప్రోగ్రాం ఫిక్స్ అయింది. దానికోసం మరి ఇక్కడున్న పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళి దీనికోసం వెళ్తే, పర్మిషన్ కోసం వెళ్తే వాళ్ళని మరి ఆ రోజే సీఎం ప్రోగ్రాం ఉంది కాబట్టి మరి రెండూ చూసుకోవటం ఇబ్బంది అంటే దానికోసం మేము దాన్ని పోస్ట్పోన్ చేసుకొని వచ్చే నెల ఫిబ్రవరి 6వ తారీఖున మరి పోస్ట్పోన్ చేసుకున్నాం. అదే జుమ్మా నమాజ్ తర్వాత మరి నిన్న అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. ఈ విషయం గురించి కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను ఉపసంహరించాలని కోరుతూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చినట్లు ఏఐటీయూసీ నగర కార్యదర్శి మాల్యాద్రి తెలిపారు. కార్మిక వ్యతిరేక చట్టాల రద్దు, మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ డిఏలు, గ్రాట్యుటీ విడుదల చేయాలని కోరారు. లేని పక్షంలో నిరంతరం ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇది
టీ కూడా చెప్పారు. పన్నెండున దేశవ్యాప్తంగా కార్మిక సమ్మె జరగబోతూ ఉంది. ఆ సమ్మెలో మున్సిపల్ కార్మికులంతా కూడా పాల్గొనబోతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి సమ్మె నోటీస్ కూడా కమిషనర్ గారికి అశోక్ గారికి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఏదైతే మరి రాష్ట్ర వ్యాప్త సమస్యలే కాకుండా ఈ నగరానికి సంబంధించి మచ్చర్లకు సంబంధించి రోడ్ల మీద మచ్చర వేస్తూ ఉన్నారు. గతంలో లాగా సచివాలయాల వద్ద కాకుండా పాత మచ్చర ఆఫీస్ దగ్గరే మచ్చర వేయాలని కోరుతా ఉన్నాం. అట్లాగే బదిలీ కార్మికులకు సంబంధించి రెగ్యులర్ కార్మికులుగా కొనసాగించాలని, ఆ ఖాళీల్లో ఉన్నాయి కాబట్టి ఆ ఖాళీల్లో వాళ్ళని అడ్జస్ట్ చేయాలని కోరుతా ఉన్నాం. అట్లాగే మరి పర్మనెంట్ కార్మికులకి 62 వయసుగా నిర్ధారణ జరుగుతూ ఉంది. కానీ ఆప్కాస్ కార్మికులు మాత్రం 62 ఉన్నదాన్ని 60గా చేశారు. కానీ 62ని 62గా కొనసాగించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, వీటన్నిటికంటే ప్రధానమైనది ఏదైతే పనిచేస్తూ చనిపోయారో ఆప్కాస్ కార్మికులుగా పనిచేస్తూ చనిపోయిన వారి పిల్లలకి గతంలో మరి ఆప్కాస్లో అవకాశం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అవకాశం లేకుండా చేయటం జరిగింది. వారి అందరిని కూడా విధుల్లోకి ఏదైతే ఇప్పటికే మరి అప్లై చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని, చనిపోయిన వాళ్ళ పిల్లలకు కూడా అవకాశం కల్పించాలని, గతంలో మాదిరిగానే కొనసాగించాలని ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. వీటన్నిటికంటే ప్రధానమైంది మరి ఇలా నగరాలు పెరిగిపోతూ ఉన్నాయి, విస్తరణ పెరిగిపోతూ ఉంది. కానీ కార్మికుల సంఖ్య పెరగటం లేదు. కాబట్టి కార్మికుల సంఖ్యను కూడా పెంచాలని కోరుతా ఉన్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సరెండర్ లీవ్ సంబంధించి పర్మనెంట్ కార్మికులకి పెండింగ్లో ఉంది, ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు కాబట్టి వెంటనే మున్సిపల్ కార్మికులు కూడా సరెండర్ లీవ్ని అందజేయాలని, వాటితో పాటు డిఏలు ఇంక్రిమెంట్లు అన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా చేయాలని కోరడంతో పాటు పని భద్రతకు సంబంధించి మరి కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి 8 గంటల పని విధానాన్ని కాదని ఇలా 10 గంటలు పనిచేయాలంటా ఉన్నారు. దాన్ని విరమించుకొని 8 గంటలనే పని దినాన్ని కొనసాగించాలని కూడా ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. వీటన్నిటికంటే మరి ప్రధానంగా ఈ రోజున్న పరిస్థితుల్లో మరి సమస్యల పరిష్కారం కొరకు సహకార సంఘాల ఉద్యోగులు ఐక్యవేదిక చేపట్టిన ఆందోళన 3వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సంఘ నాయకులు వెంకటరామయ్య తదితరులు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులకు ప్రతి 5 సంవత్సరాలకు వేతన సవరణ చేయాలన్నారు. హెచ్ఆర్ఏ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కాని ఎడల ఫిబ్రవరి 16 నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. స్టేట్ లో ఏ సహకార సంఘం అయితే ఇంబ్యాలెన్స్ ఉందో అవన్నీ వర్కౌట్ చేసి మాకు క్లియర్ చేయాలి. అందుకని దయచేసి ఐక్యతని కాపాడుకోవడానికి మీరందరూ కూడా చేయాలి. మాకు 5 సంవత్సరాలు అయింది, పేరు చేయాలని గవర్నమెంట్ వాళ్ళే చెప్పారు. ఇప్పుడు మేము ఎండి గారు కూర్చుంటే ఇలా మాట్లాడాడని ఇవన్నీ కరెక్ట్. అసలు వెనక్కి ముందుకు తిప్పారు. 3వసారి మనం పెద్ద పోరాటం చేసిన తర్వాత 3వసారి మనకి జీవో ఇచ్చినాడు. ఒకటి అడిగారు అన్నారు కాబట్టి 2016లో ఇచ్చిన జీవో. అలాగా ఎప్పుడు మనం ఐక్యతతోటి మన హక్కుని సక్రమంగా అడిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇందులో మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. సాధించుకున్న తర్వాత అందులో 25% వచ్చిన తర్వాత ఇప్పుడు నా సర్వీస్ అయిపోయింది. అప్పటికి వచ్చింది రైట్ వచ్చినా నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు సర్వీస్ ఉంది, నేను ఇంకా సర్వీస్ చేయదలుచుకోలేదు. నా ఉద్యోగులకి మంచి సేవ చేస్తున్నాను, నా సొసైటీకి మంచి సేవ చేస్తాను, నాకు వదిలేసాను. ఓ 10,000 చేతి. వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ పిఎస్సి ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మరియు జేఏసీ సభ్యులు. ఈరోజు 3వ రోజు నిరసన వంటవారు కార్యక్రమంలో 3వ రోజు భాగంగా ఈరోజు మన అనంతపురం జిల్లా, ఎన్టీఆర్ జిల్లా సహకార సంఘ ఉద్యోగులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ 2 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ ముందుగా జేఏసీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి 3 రోజుల నుంచి ఆర్సిఎస్ కార్యాలయం ముందు మనం ఈ కార్యక్రమం చేస్తున్న ఎలాంటి స్పందన లేదు. కాబట్టి ఇంకా దీన్ని ఇంకా బాగా ఉధృతం చేసి ఈ కార్యక్రమం అయ్యే వరకు ఇదే విధంగా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ, అలాగే మా కోరికలను కూడా ఎంబడినే కనుక పరిష్కరించకపోతే రేపు 13వ తారీఖు ఆర్ఎస్ఎస్ ముట్టడించడం, అలాగే ఫిబ్రవరి 16 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్ళడానికి కూడా జేఏసీ నిర్ణయించింది. ఎంప్లాయీస్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాత 16వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్ళినప్పుడు ఈ మా కోరికలు తీరిస్తే మేము కూడా ప్రభుత్వాన్ని సహకరించి కలెక్షన్ టైంలో సహకార సంఘాలు కూడా దెబ్బతినకుండా బాగా సహకరించి పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం.
పిఎస్సిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జేఏసీ కమిటీ. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో రైతాంగానికి ఎన్నుముఖంగా ఉండి సర్వీస్ ఇచ్చే ఉద్యోగస్తులం, చిన్న ఉద్యోగస్తులం. కానీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో హెచ్ఆర్ కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా లాస్ట్ క్యాబినెట్లో జీవో నెంబర్ 36 ఇవ్వడం జరిగింది. ఆ అమలుకు నొచ్చుకోలేదు. తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్లో 36 అమలు అవుతుందని చెప్పేసి దఫాలుగా ఈ 2 సంవత్సరాలుగా కింజవరపు అచ్చెన్నాయుడు గారి దగ్గరికి, లోకేష్ బాబు గారి దగ్గరికి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి చాలాసార్లు వెళ్ళి విన్నవించుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ అధికారుల సూచనలో ఏమో ఎక్కడో ఇదవుతుందనే ఉద్దేశంతో ఎన్ని రోజులు చేసినా కానీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము ఆందోళన కార్యక్రమం గత డిసెంబర్ 5వ తారీఖు నుంచి ఆందోళనకి ఈనాటికి 55 న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కోసం గత కొంతకాలంగా దఫాలుగా నిరసన కార్యక్రమాలు, ధర్నాలు నిర్వహిస్తూనే ఉన్నాం. విజయవాడలో గత నెల 29వ తారీఖున మహాధర్నా కూడా నిర్వహించాం. కానీ స్పందించలేదు. మా డిమాండ్లు ఒకటే, జీవో 36 మీరు విడుదల చేసినటువంటి జీవోలో ఏదైతే మీరు అమలు పరచాల్సిన అంశాలు ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లోనే అమలు పరిచి తీరాలి. అది మా ఫస్ట్ డిమాండ్. రెండోది, గ్రాట్యుటీని 2 లక్షల సీలింగ్ పెట్టారు. ఆ సీలింగ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రూపొందించిన 10వ తరగతి స్టడీ మెటీరియల్ ను ఎస్టీఏ కర్లపాల మండల ఆర్థిక కార్యదర్శి శ్రీ బూర్ల సుబ్బారావు ఆర్థిక సహకారంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎంవి రాజపాలెం నందు విద్యార్థులకు ఉచితంగా ఎస్టీఏ కర్లపాలెం మండల శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేయడమైంది. కర్లపాలెం మండల విద్యాశాఖాధికారిని శ్రీమతి డాక్టర్ ఎన్ విజయశ్రీ మెటీరియల్ ను ఆవిష్కరించి విద్యార్థులు బాగా చదివి 100% ఉత్తీర్ణత సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతా వెంకటేశ్వర్లు, కర్లపాలెం మండలం అధ్యక్ష కార్యదర్శులు వై గూడరంకయ్య, ఓ శ్రీనివాసరావు, ఆర్ అప్పారావు, గిరిజకుమారి, సుభాష్ని, రాఘవేంద్ర, శ్రీనివాసరావు, మాధవరెడ్డి, హారిక తదితరులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పాఠశాల యందు ఎస్టీయు యూనియన్ నాయకులు, మా సోదరులు, మా ఊరే జిల్లా ప్రధాన కార్యదర్శి బొంత వెంకటేశ్వర గారు, అప్పారావు మేచారు, శ్రీనివాసరావు గారు, మరి గుడారంకయ్య మేచారు, అలాగే వీరంతా వచ్చి యూనియన్ తరఫున మరి గౌరవనీయ ఎంఈఓ గారు కూడా వచ్చున్నారు. ఇదే సమయంలో పిల్లలు బాగా చదివి మన మండలాన్ని జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉంచాలనే సంకల్పంతో వారు మనకి విద్యార్థులందరికీ మెటీరియల్ అందించడం జరిగింది. ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి మెటీరియల్ని ఉపయోగించుకుని మా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని, అందరూ పాస్ అవడమే కాకుండా అందరు పిల్లలు 500 మార్కుల పైనే తెచ్చుకుని మండలంలో ప్రథమ స్థానంగా నిలవాలని నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఆ మెటీరియల్ ఇచ్చినటువంటి ఎస్టీ యూనియన్ వారికి, మా ఉపాధ్యాయులు, మా విద్యార్థులు, మా గ్రామస్తుల తరఫున వారందరికీ ధన్యవాదాలు. ఇది ఒక మంచి కార్యక్రమం. విద్యా దానం లాంటిది అన్ని దానాల కంటే గొప్పది. ఆ విద్యార్థులు చదువుకుని ఉన్నతమైన స్థితికి వెళ్తే ఆ కుటుంబమే మారిపోతుంది. ఆ కుటుంబం మారితే ఆ గ్రామం మారుతుంది. ఆ గ్రామం మారితే రాష్ట్రమే అభివృద్ధి పదంలో వెళుతుంది విద్య ద్వారా. కనుక విద్యా వ్యాప్తిలో ఈ విధంగా విశేషమైన కృషి చేస్తున్నటువంటి మా ఉపాధ్యాయ యూనియన్ సోదరులకి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఆశీస్సులు తీసుకుని మా పిల్లలు ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో ముందుకు వెళ్తారని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయ ఎంఈఓ గారికి, మా ఉపాధ్యాయులకి, అలాగే యూనియన్ బాధ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. సెలవు, జై హింద్. యువత క్రీడల్లో రాణించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని వసతులు కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు. బుధవారం రాత్రి బాపట్ల జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేడియంలో ఉన్న క్రీడా వసతులు, మౌలిక సదుపాయాల నిర్వహణ, శిక్షణ కార్యక్రమాల అమలు తదితర అంశాలను ఆయన పరిశీలించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడాకారులు క్రమశిక్షణతో సాధన చేస్తూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సాధించాలని ఆకాంక్షించారు. క్రీడా వసతుల మెరుగుదల కోసం సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు ఇచ్చారు. అనంతరం స్టేడియంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులతో కలెక్టర్ మాట్లాడి వారి అవసరాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లేకపోతే చీరాల్లో ఉంటే ఎక్కడ వాళ్ళు మనపల్లి స్కూల్ పెద్ద సబ్జెక్ట్
వీళ్ళ ఇక్కడ ఏముండింటే బాగుండేది అనిపిస్తుంది. అంటే వచ్చేటప్పుడు ఇంకా మిగతా ఇంట్లో ఖర్చు అట్లా కూడా చేస్తాం. ఎప్పుడైతే మనకి పోస్ట్ తయారు చేసి నేను ఫాలో అవుతున్నాను. అందరికీ చేస్తాను. అయితే జిల్లాలో అన్ని మేనేజ్మెంట్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్, సోషల్ వెల్ఫేర్, ట్రావెల్ వెల్ఫేర్, స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్ అందరు పీఈడీస్, టీఈడీస్ మీరు కోచెస్, ఈ కోచెస్ ఆల్ మేనేజ్మెంట్ పీఈడీస్ ప్రైవేట్ గవర్నమెంట్ అన్ని కలిసి వాట్సాప్ చూసి భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని హరే రామ హరే కృష్ణ ఏకనామ సంకీర్తన పారాయణం గత 6 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నామని గ్రామ పెద్ద ఉప్పై నరసింహారావు అన్నారు. కర్లపాలెం తెలకపాలెం రామాలయం ప్రాంగణంలో అర్చక స్వామి అగ్నిహోత్రం అపలాచారులు ఆధ్వర్యంలో శ్రీరామ భక్తులు ఏకనామ సంకీర్తనను ప్రారంభించారు. ఈ సందర్భంగా అపలాచారులు నరసింహారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉప్పై రాజలక్ష్మి, అక్కశెట్టి శ్రీకాంత్, వెంకటేశ్వర రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. జరుగుతుంది. అలాగే ఈ రోజున సందర్భంగా హరేనామం సంకీర్తన ఏకాహం ప్రారంభం చేస్తున్నాం. భక్తుల సహాయంతో భక్తులుగా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి భక్తులు మనం చేస్తున్నాం. తెలగపాలెంలో ఉన్న శ్రీరామ మందిరం వద్ద ఈరోజు భీష్మ ఏకాదశి సందర్భంగా ఏకనామం అనే కార్యక్రమము ప్రారంభించడం జరిగిందండి. ఇది గత 5 సంవత్సరాలు కంప్లీట్గా జరిగింది. ఇది 6వ సంవత్సరము. ప్రతి సంవత్సరం ఇట్లాగా భీష్మ ఏకాదశి రోజున ఒక ప్రత్యేకతగా తీసుకొని ఈ దేవస్థానం తరఫున భక్తులందరూ ఏం చేసి ఈ కార్యక్రమాన్ని ఇది 6వ సంవత్సరంతో మొదలుపెట్టడం జరిగిందండి. ఇది 6 సంవత్సరాలు అయింది భీష్మ ఏకాదశి. ఈ రోజున మంచి పర్వదినముగా గుర్తించి ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం జయప్రదం చేస్తామని, మరియు కర్లపల్లి పుర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని. హెల్మెట్ ఉంటే ప్రాణాలు కాపాడుకోవచ్చని కర్లపాలెం ఎస్ఐ రవీంద్ర అన్నారు. గురువారం బాపట్లలో వెలుటూరు బైపాస్ రోడ్ లో కర్లపాలెం దగ్గరలో అనగా సతీష్ ఆక్వా పరిశ్రమ వద్ద జరిగిన సంఘటన కావున ప్రయాణికులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించి ప్రయాణం చేస్తే ప్రాణాపాయం ఉండదని ఆయన అన్నారు. ప్రమాదం జరిగిన చోటు స్థానిక పోలీసు వారు వెళ్లి విచారణ చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్న ఉద్యోగస్తుల పనితీరు జిల్లా స్థాయి అధికారులు గుర్తించి వారికి అవార్డులు ఇచ్చి ప్రోత్సహించడం అభినందనీయమని మండల విద్యాశాఖ అధికారులు చావలి వనజాక్షి
కె రమేష్ బాబులు పేర్కొన్నారు. అమృతలూరు మండలం విద్యా వనరుల కేంద్రంలో కాంట్రాక్ట్ పద్ధతిపై డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్న ఎలవర్తి కోటేశ్వరరావు 2025-26 విద్యా సంవత్సరంలో చేసిన సేవలను గుర్తించి ఉత్తమ కంప్యూటర్ ఆపరేటర్ గా ఈ నెల 26వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా డిఈఓ డి శ్రీనివాస్ ప్రశంసా పత్రం మెమోంటోను అందజేశారు. ఈ క్రమంలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం పలువురు గ్రామస్తులతో కలిసి కోటేశ్వరరావుకు నూతన వస్త్రాలు పుష్పగుచ్చం అందించి నిశాలువాలతో ఘనంగా సత్కరించారు. మాకు ఇక్కడ ఈ మాల్ అంటే ఇది ఒక మోల్ ఉంటుంది ఆఫీస్. ఇక్కడ రావాలంటే పని అవసరం ఉన్న వాళ్ళు వస్తారు తప్పితే వేరే వాళ్ళు రాదు, ఏదో ఎవరికి అదృష్టాన్ని రావాలి. మరి అట్లాంటి ప్రాంతానికి ఈరోజు మరి మా కోటేశ్వరరావుకి ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్న మా కోటేశ్వరరావుకి మరి అవార్డు రావడం గొప్ప విషయం. ఎందుకంటే అవార్డు ఇచ్చేదానికి అర్హత ఉన్న వ్యక్తి ఆయన. అది అసలు ఎప్పటి నుంచో రావాలి, కానీ ఇప్పటికి వాళ్ళే గమనించి వాళ్ళే యాక్చువల్గా ఏంటంటే ఒక అవార్డు రావాలంటే మనం అప్లై చేసుకోవాలి. నేను పలానా ఈ పనులు చేశాను, ఇది నేను సాధించాను, నేను అది చేశాను. తగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కోటేశ్వరరావు. చాలా చాలా సంతోషంగా ఉందండి. కోటి మంచి బతుకమే బాగా ఏ టైం అయినా ఎనీ టైం టీవీలో ఏ టైంలో ఇంకా ఫీల్ అవుతున్నారు. మహారాజు గారు చేదోడు బాదోడుగా ఉంటూ మరి అన్ని కార్యక్రమాలు చేస్తూ మరి జిల్లాలో ఇంతవరకు నాకు తెలిసి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి మరి అవార్డు ఇవ్వడం అనేది లేదు. మరి ఈ సంవత్సరమే ఇచ్చినట్టు తెలుస్తుంది. అది కూడా గుంటూరు జిల్లా బాపట్ల జిల్లాలో ఇద్దరికి, మన బాపట్ల రెవెన్యూ డివిజన్ ఒకళ్ళు, చీరాల రెవెన్యూ డివిజన్ ఒకరికి ఇచ్చారని తెలుస్తుంది. మరి వాస్తవంగా కోటేశ్వరరావు 16 సంవత్సరాల నాడు మరి ఉద్యోగంలో చేరటం, అప్పుడు 4,500 చేరారు, ఇప్పుడు ఏదో 23,000 వస్తుంది. మరి కాంట్రాక్ట్ ఉద్యోగం మరి ఎప్పుడైనా ఎవరికైనా పర్మనెంట్ ఉద్యోగస్తులకి అవార్డు ఇస్తుంటారు. మరి జిల్లా స్థాయి మరి కోటేశ్వరరావు రావడం అందులో మా అందరికీ. చీరాల స్థానిక సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో డేటా సైన్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన 2 రోజుల వర్క్ షాప్ విజయవంతంగా ముగిసింది. ఈ మేరకు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమతి లక్ష్మణరావు ఒక ప్రకటన విడుదల చేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడుతూ, మారుతున్న సాంకేతిక కాలంలో డేటా ఇంజనీరింగ్ పై పట్టు సాధిస్తే కంపెనీలలో నిర్ణయాధికారం సమర్థవంతంగా చేయొచ్చని తెలిపారు. డేటా సైన్స్ విభాగాధిపతి డాక్టర్ కె సుబ్బారావు మాట్లాడుతూ, ఇటువంటి వర్క్ షాప్లు విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. బీటెక్ విద్యార్థులు ఈ వర్క్ షాప్ కు హాజరవడం ఎంతో ఉపయోగకరమైందని మరియు వారి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడటానికి ఈ వర్క్ షాప్ ఎంతో దోహదపడుతుందని డేటా సైన్స్ విభాగాధిపతి తెలిపారు. ఇది కమిటీ రోల్ బ్యాక్. మీరు టీవీఎంఎస్ లో కమిటీ రోల్ బ్యాక్ కమాండ్స్ చదివారా? కమిటీ రోల్ బ్యాక్ ఏ కమాండ్స్ అమ్మా అవి చదవరా? ఇంకా రాలేదు అక్కడ దాకా. సో కమిటీ రోల్ బ్యాక్ అన్నమాట. కమిట్ అంటే కమిట్ చేసేయండి, అన్ని పంపించేయండి. సో రోల్ బ్యాక్ అంటే మళ్ళీ వెనక్కి తీసుకో. ఓకేనా? సో దిస్ ఇస్ కాల్డ్ ఐడెంటిటీ అండ్ అటామిక్ డేటా పైప్లైన్స్. అండ్ ఓకే, ఫస్ట్ థింగ్ ఇన్స్టాలింగ్ అంతా అయిపోయింది. ఫస్ట్ వీక్ ఇన్స్టాలింగ్ అయిపోయింది. సెకండ్ వీక్ రీడింగ్ అండ్ రైటింగ్ ఫైల్స్ ఇన్ పైథాన్ వి నో. ఓకేనా? డేటాబేసెస్ ఇన్ ఎయిర్ఫ్లో, డేటా ప్రాసెసర్స్ ఇన్ లిఫీ చూసాం కదా. డేటా ప్రాసెసర్స్ ట్రాక్ చేసాం కదా, ట్రాక్ చేసి చూపెట్టాం. దోస్ ఆర్ ఆల్ ప్రాసెసర్స్ అన్నమాట. సో డేటాబేసెస్ ఇన్ ఎయిర్ఫ్లో అంటే ఇప్పుడు చూసామా ఇక్కడ మనకి ఎన్ని డేటాబేసెస్ ఉన్నాయి ఇంతకుముందు డిఎస్సిలో. ఇవన్నీ డేటాబేసెస్ హలో ఎయిర్ఫ్లో కానీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.